ఫ్రెండ్స్ ఈరోజు నైట్ క్యాంపింగ్ వీడియో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. నైట్ క్యాంపింగ్ వీడియో స్టార్ట్ చేసాము. చూడండి లొకేషన్ వచ్చే మొత్తం కొండ ఫ్రెండ్స్. కొండ పక్కలో చెరువు. మా తమ్ముళ్ళు ఇద్దరు నేనే ఇచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? ఈరోజు నైట్ క్యాంపింగ్ ఫ్రెండ్స్. నైట్ అంతా ఇక్కడే ఉంటాము. బాగా వస్తుంది వీడియో. బిర్యానీ చేస్తాం, చికెన్ ఫ్రై చేస్తాం, తందూరి చేస్తాం. అది మళ్ళీ వేరే వీడియోలో పంపిస్తాం మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. కొత్తగా స్టార్ట్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి నైట్ అంతా మేము ముగ్గురే ఉంటాము. ఫుల్ నైట్ క్యాంపింగ్ వీడియో. చూడు టెంట్ అంతా వేసాను ఇక్కడ. ఓకేనా? పక్కలోనే ఒక చెరువు ఉంది. చెరువు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మంచి లొకేషన్. చూడండి ఇది చెరువు అంతా. వాటర్ కొద్దిగా తగ్గింది. చెరువు ఇది. దీంట్లో చేపలు మాత్రం చాలా పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను, క్లిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. తర్వాత చూడండి ఇది కొండ అంతా అటవీ ప్రదేశము. చూడండి ఇదంతా అటవీ ప్రదేశము. ఏమంటే మా తమ్ముళ్ళు ఇక్కడ తోడేళ్ళు అంటారు. తోడేళ్ళు అంటే హైనాస్. అవి ఉన్నాయి, కొంచెం భయపడుతున్నారు. బట్ నేను పోర్ చేసి తీసుకొచ్చాను తమ్ముళ్ళని. చూద్దాము మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీడియో అంతా క్లియర్గా రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను. తోడేళ్ళు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ కొండల్లో అంతా తోడేళ్ళు జాస్తి ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి చూద్దాం. ఓకేనా? ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాము, చూపిస్తాను. టైం వచ్చి 5 o'clock అవుతుంది. వంట స్టార్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మబ్బు అవుతుంది అని చెప్పి వంట అంతా స్టార్ట్ చేసుకుంటున్నాము. తందూరి కబాబ్కి రెడీ చేసుకుంటున్నాడు మసాలాలంతా. తర్వాత ఇక్కడ మన తమ్ముడు, ఇంకొక తమ్ముడు చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాడు. దానికి కావాల్సిన సామాగ్రి అంతా కట్ చేసుకున్నాడు. ఫస్ట్ చికెన్ ఫ్రై చేస్తారంట, తర్వాత బిర్యానీ లాస్ట్లో చేసుకుంటాము. చూడండి తందూరికి అంతా రెడీ చేసుకుంటున్నాడు. ఘాట్లు పెట్టుకుంటున్నాడు. ఘాట్లు పెట్టుకొని మా అన్నమయ్య జిల్లా మసాలాలో చాలా కిక్ ఉంటుంది, కారం బాగుంటుంది. అంతా మసాలాలు అంతా రెడీ చేసుకున్నాడు. వీడియో అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. చికెన్ ఫ్రై స్టార్ట్ చేశాడు. చికెన్ ఫ్రై స్టార్ట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. నైట్ క్యాంపింగ్ వీడియో ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో. ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తందూరికి కోడికి బాగా మసాలాలన్నీ పట్టిస్తున్నాడు. చూడండి థిక్గా మసాలా పెట్టాడు. ఫ్రెండ్స్ ఇది వచ్చి నైట్ క్యాంపింగ్ వీడియో యొక్క ప్రదేశం వచ్చి లొకేషను అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా పీటీఎం మండలం. ఇక్కడ నియర్ కందుకూరు లేక్ అంటారు. అక్కడ లేక్ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఇది మా చెరువు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ బాగుందా? చూడండి వేసరాయన చెరువు అంటారు దీన్ని. వాటర్ ఉన్నప్పుడు ఇంకా చాలా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అంతా తగ్గింది. చూడండి చాలా పెద్దది చెరువు. ఈ కొండల మధ్యలో ఉంటుంది చెరువు ఇది.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాటర్ ఫుల్ అయినప్పుడు మీకు ఒక కిత చూపిస్తాను. టెంట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చాలా కష్టపడాము. దాన్ని ఎట్లా వేయాలా ఏంటి అన్నది మాకు ఒక కవర్ పట్టింది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి ఎలాగో అలాగా చేసి వేసాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు ఇక్కడే జాగారము టెంట్ సూపర్గా ఉంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో, సూపర్ ఫ్రెండ్స్. నైట్ అంతా జాగారం నీకు ఇక్కడే కదరా ఇక్కడే ఫ్రెండ్స్. చూడండి, మా ఓన్కి నైట్ అంతా హ్యాపీ. టెంట్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ముగ్గురు పనుకోవచ్చు దీంట్లో. వానికి కంఫర్టబుల్గా ఉందంట. ఓకే ఓకే, చికెన్ ఫ్రై అయ్యి వచ్చింది. జస్ట్ ఒక 3 minutes ఉడకాలి. ఫుల్ స్పైసీగా ఉంది ఫ్రెండ్స్. ఫుల్ కారం పెట్టినాం. ఆంధ్ర వాళ్ళము, అన్నమయ్య జిల్లా. సూపర్గా వచ్చింది ఈరోజు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫుల్ స్పైసీగా ఉంది. మీరు ట్రై చేయండి. చికెన్ అయిపోతుంది. చికెన్ తర్వాత బిర్యానీ చేస్తారు. బిర్యానీ అయిన తర్వాత తందూరి కబాబ్. ఈరోజు మా దాంట్లో ఫుడ్, మేము నైట్ క్యాంపింగ్ చేస్తే ఫుల్గా ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక అర్ధ కేజీ తెచ్చేది, వంట చేసేది, వండేది అలా కాకుండా మా దాంట్లో బిర్యానీ ఉంటుంది, చికెన్ రెసిపీ ఉంటుంది, తర్వాత ఏదైనా కబాబు అలాంటివన్నీ చేస్తాం. కడుపుని ఇంకా తింటాం ఫ్రెండ్స్. తిని నైట్ ఫుల్ వీడియో, ఈరోజు నైట్ క్యాంపింగ్ వీడియో ఉంటుంది. ఓకేనా? కబాబు, తందూరి కబాబు బాగా మసాలాలు పెట్టి ఊరబెట్టాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నైట్కి తోడేళ్ళతో ప్రాబ్లము. తోడేళ్ళు అంటే ఐనాస్. ఏం చేయాలో ఏమో తెలీదు. ఈ ఏరియాలో చాలా డేంజరు, ఎవరు చేయొద్దండి అని చెప్పారు. అయినా కూడా సాహసంతో చేస్తున్నాను నైట్ క్యాంపింగ్. తోడేళ్ళ ఎఫెక్ట్ ఫ్రెండ్స్, తోడేళ్ళ మీద పడతాయి. చూడాలి ఏమవుతుందో ఏమో, చూడాలి ఫ్రెండ్స్. నైట్ క్యాంపింగ్ వీడియో చాలా రిలాక్స్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రిలాక్స్గా ఉంటుంది. సౌండ్ లేకుండా రిలాక్స్గా ఉంటుంది వీడియో చేస్తాము. ఫ్రెండ్స్, నైట్ క్యాంపింగ్ వీడియో చాలా రిలాక్స్గా ఉంటుంది. వీడియో రిలాక్స్ఫుల్గా చాలా బాగుంటుంది. వీడియో క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. వీడియో మీకు బాగుంటే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. చాలా బాగుంటుంది వీడియో. క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, మంచి లొకేషన్ వేసాను టెంట్. ఇటు సైడు లేకు, చిన్న లేకు. టెంట్ మంచి స్పాట్లో వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది జాగా. చూడండి, చుట్టూ కొండలు. ఓకేనా? అటవీ ప్రాంతం ఇది. బట్ ఏమంటే నైట్లో ఈ తోడేళ్ళు ఏవో వస్తాయి, మీద పడతాయి అంటున్నారు. చూడాలి లాస్ట్ వరకు. దేవుని పుణ్యాన మాకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయిపోయింది. ఇంకా కల్మీ కబాబ్ ఒకటి రెడీ కావాలా. బిర్యానీకి రెడీ చేస్తున్నారు. చికెన్ చూపించప్ప ఎట్లా వచ్చిందా రాజా? సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, పొగలు పొగలు పోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ మారి వచ్చింది. ఇంకా బిర్యానీకి రెడీ చేస్తున్నారు. ఫుల్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఫుల్ అంతా చేస్తాము.
తర్వాత నైట్ క్యాంపింగ్ వీడియో. నైట్ అంతా ఇక్కడే జాగారం ఉంటాం ఫ్రెండ్స్. వీడియో అంతా చాలా బాగా వస్తుంది, క్లిప్ చేయకుండా చూడండి. బిర్యానీకి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి మన టెంట్ దగ్గరికి మేకలన్నీ వచ్చేసాయి. ఓకే ఓకే. ఓయ్ చూడండి ఫ్రెండ్స్, ఇవి కొండల్లో పోయి మేతంతా మేసుకొని ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాయి. చూడండి మన నైట్ క్యాంపింగ్ వీడియోకి దర్శనమిస్తున్నాయి. ఓకే 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 ఓకే. క్యూ లైన్ లైన్ లైన్. అట్లే చూసుకున్నాడు చూడరా. మేమేదో 4 టమాటాలు 3 టమాటాలు తెచ్చుకుంటే అవన్నీ తినేస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి మేకల మంద. హ్యాండిక్యాప్ గొర్రె, హ్యాండిక్యాప్ మేక. ఏం పెద్దయినా ఎన్ని మేకలు ఉన్నాయా? అంతేనా? చాలా ఉన్నాయి మళ్ళా. 10 అంటావా? వేరే పిల్లలు ఎన్ని మేకలు ఉన్నాయి ఆయనవే? అబ్బా అవునా? ఓకే ఫ్రెండ్స్, బిర్యానీకి రెడీ చేస్తున్నాడు తమ్ముడు. ఏమేమి వేసావు రాజా? అల్లం పేస్ట్, టమాటా, ఎర్రగడ్డ, మారింగి ముగ్గ, ఆ, చెక్క, లవంగ. ఆ, సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వేరే వీడియోలు కనపడతాను. ఓకే ఓకే. చూడండి నైట్లో తోడేళ్ళు వస్తే పట్టేకి పిలిపించాను ఇతనే. సుదర్శన, నైట్లో తోడేళ్ళు మాతో అటాక్ చేస్తే దాని తోడేళ్ళు పట్టేకి వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, స్పెషలిస్టు, తోడేళ్ళ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇతను. ఇతనికి వచ్చి ఈరోజు నైట్ కడుపుని ఇంకా కూడిపెట్టి మా దగ్గర కాపలా వాచ్మెన్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఒక హాయ్ చెప్పప్ప. తోడేళ్ళేమో ఫ్రెండ్స్, వంటలంతా అవుతున్నాయి. ఇంకా బిర్యానీ ఒక 5 మినిట్స్ రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కల్మీ కబాబ్ కోసము రెడీ చేస్తున్నాడు తమ్ముడు. అంతా అవుతుంది. ఇంకొక అవర్లో వంటలన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైము 6 గంటలకు వస్తుంది. అంతలోపల మనము 30 లోపల వంటలన్నీ చేసుకునేద్దాము. ఓకే ఫ్రెండ్స్. బిర్యానీ చూడండి, పొగలు పొగలు కక్కుతున్నాయి పొగలు. బిర్యానీ ఇవి చేయి పెట్టద్దు, లైట్ ఉంది. అన్నమన్నా తిందిరారా? అప్పుడే అనుకుంటున్నావా? మనశ్శాంతిగా ఉండదు. మా చెరువు కట్ట మీద. ఓ బాగుందా? చూడండి ఫ్రెండ్స్, పొగులంతా కష్టపడ్డాం కదా. పొగలంతా పని చేసినాడంట, టెంట్ లోపల దూరేసినాడు. నైట్ నువ్వు వచ్చినావు యూట్యూబర్ మా అన్న. మనశ్శాంతిగా. ఓకే ఓకే. ఇంకా మనమంతా వంటలంతా రెడీ అయినాయి. తిని కొంచెంసేపులో రిలాక్స్గా అగ్గి వేసుకొని కూర్చుందాం ఫ్రెండ్స్. అయిపోయింది అంతా. ఇంకొకటి కల్మీ కబాబ్ ఒకటి కావాలా. ఇది బిర్యానీ రెడీ అవుతుంది. నా తమ్ముడు పొగులంతా పని చేశాడు, వచ్చి రిలాక్స్గా కొంచెం రెస్ట్ ఎత్తుకుంటున్నాడు ఫ్రెండ్స్. అన్నం నేను లేపా. కొత్తిమీర వేస్తున్నాను, సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బిర్యానీ అంతా రెడీ అయిపోయింది.
చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అంతా రెడీ అయింది. అందుకే చెప్పేది తరుగునా క్లీన్గా తరుక్కోనా అంటున్నాను. ఏందో గూతులు గూతులు తెచ్చుకొని ఇది ఒక లైట్ మాత్రం కాపాడుతుంది నైట్ క్యాంపింగ్కి. చూడండి, 2 నిమిషాలు వదులు. నైట్లో తోడేళ్ళ ప్రాబ్లం ఇక్కడ, డేంజరస్ ఏరియా. చూద్దాం ఫ్రెండ్స్, నైట్ అంతా మాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా, నక్కలు రాకుండా, మా పైన తోడేళ్ళ మీద పడకుండా దేవుడు మాతో కాపాడాలని కోరుకుంటున్నాను ఈరోజు. ఫ్రెండ్స్, కల్మీ కబాబ్ చూడండి తమ్ముళ్ళు ఏ రకంగా కాలుస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇది ఒకటి అయిందంటే మేము భోజనానికి కూర్చుంటాము. అంతా అయిపోయినాయి వంటలు. చికెన్ ఫ్రై అయింది, బిర్యానీ అయింది. ఇంకొచ్చి ఇది ఒక కోడిని కల్మీ కబాబ్లో ఉప్పు కారం పెట్టి కాలుస్తున్నాం. ఫ్రెండ్స్, ఎప్పుడన్నా నిప్పుల్లో కలుస్తారు కానీ కట్ల మీద టౌన్లో కలుస్తారు. ఇది అడవిలో కట్ల మీద కలిమి కబాబ్ అంటే గన ఆంధ్ర స్టైల్లో అన్నమయ్య జిల్లాలో తంబలపల్లి తాలూకులో పీటీ మండలంలో చెత్తవాళ్ళపల్లి వేసరం చెరువు కట్ట మీద అయితే నైట్ ఫ్రెండ్స్ ఇది సూపర్గా టేస్ట్. ఏదైతే నాటుకోడిలో దాంట్లో ఉండే మసాలా రుబ్బి నూరి మసాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, 2 కేజీల కోడి ఇది. 2 కేజీల కోళ్ళు నైట్ అయితే ఇప్పుడైతే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ అన్నీ అయినాయి. బిర్యానీ దమ్ పెట్టినాము, అన్నీ పెట్టినాము. క్యాంపెయిన్స్ సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, ఓకే సూపర్ ఫ్రెండ్స్. మనం ఇంకా తినే కొంచెంసేపులో ఇది నైట్ చేయండి, టెంట్లో పనుకుందాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్. కాలనింగ్తుందా అది నూనె పొంగుతుంది. అది బాగానే నూనె బాగా మా ఊరిని మళ్ళీ తినేమి పక్క బా ఫుడ్లో మాత్రం ఈ కల్మీ కబాబ్ హైలైట్ ఫ్రెండ్స్. స్మెల్ గమ్ము కొడుతుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది ఘాటుగా. మూడు కేజీల బిర్యానీ, 1.5 కేజీ చికెన్ ఫ్రై, 2 కేజీల తందూరి కబాబ్. ఓకే ఈరోజు ఫుల్గా తింటాం ఫ్రెండ్స్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వంటలంతా అయిపోతాయి. తర్వాత భోజనం చేసుకొని రిలాక్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. టెంట్ దగ్గర కూర్చొని కొంచెము ఎంటర్టైన్మెంట్గా మాటలు కలుపుకుందాం. ఆయిల్ అప్లై చేస్తున్నాడు. చాలా రోస్ట్గా చేస్తున్నారు, బాగా కాలుస్తున్నారు. శాఖాన్ని బట్టి కిరణ ఎత్తది కిరణ లెగ్ బాగా బాగా ఎంత కాలినా పైన కాల్సి వచ్చేది అమ్మ. ఎంత కాలినా పైన కూడా నీకు ఒకటి ఇది జాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆఫ్ అయిపోయింది. భోజనాలు అంతా రెడీ అయింది. ఫోన్ ఆన్ చేసుకో. టైం ఇప్పుడు వచ్చి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 7:40. చూడండి, 7:40 అవుతుంది. ఇంకా మనము భోజనం చేసుకుని కొద్దిసేపులో అగ్గి కాల్చుకుందాము. తర్వాత టెంట్లో కొంచెంసేపులో రెస్ట్ ఎత్తుకుందాం ఫ్రెండ్స్. చూడండి,
తమ్ముళ్ళు అంతా రెడీగా ఉన్నారు. ఇంకొక తమ్ముడు ఏదో వాటర్ కావాలని బయట వెళ్ళాడు. అందరూ వచ్చినగా కూర్చొని భోజనం చేసుకొని తర్వాత కొన్ని ఇది ఏమంటారు ఎంటర్టైన్మెంట్ కోసము కొద్దిగా కామెడీ కూడా చూపిస్తాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి భోజనం అంతా అయింది, తింటున్నారు మా తమ్ముళ్ళు. హలో ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్. ఒక లైక్ చాలా కొట్టి అంటే సబ్స్క్రైబ్ చాలా చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంది బిర్యానీ లెగ్ పీస్ కొడతానని నా తమ్ముడు సూపర్ గా వచ్చింది ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి ఒక స్పెక్ట్ కొట్టిన ఫ్రెండ్స్. నాటికోడి తందూరి చికెన్ అంటే అబ్బా, ఇది రాయలసీమ ఫుడ్ అంటే అబ్బా ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్స్. ఈ అగ్గిమంలో నుంచి చేసిండేది ఇది సూపర్ టేస్ట్. ఇది బిర్యానీ అయితే ఇది టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఇది కొంచెము వెయిట్ చేయాల. బిర్యానీ ఇది నాటుకోడి స్పైసీ. ఈ బిర్యానీ ఒకరిపగలు వస్తాను తింటా అంటే ఫ్రెండ్స్ ఏముందో ఫ్రెండ్స్. సుదర్శన చేసిండేది ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. ఈ చెరువులో వేసరాని చెరువులో మళ్ళా దుంకి మళ్ళా లేచి మళ్ళా తినాలి ఫ్రెండ్. ఇదంతా బాబా ఇది స్పైసీ అయితే కదా. ఇది నాటుకోడి కల్మి కబాబ్ అంటే ఇది స్పెషల్లీ ఆంధ్ర స్టైల్లో అన్నమయ్య జిల్లాలో. మేబీ టైం 9 o'clock అవుతుంది. ఇంకా భోజనం చేసి కొంచెంసేపులో రిలాక్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ రిలాక్స్ మళ్ళీ చేపలు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అట్లా నైట్లో చేపలు పడతాము, మీకు చేపలది చూపిస్తాను ఎలా చేస్తాం ఏంటన్నది. ఇప్పుడు చూడండి టైం 9 o'clock, పక్కలో చెరువు ఉంది, చేపలు పడతాం ఫ్రెండ్స్. అదే చేపలు చూపిస్తాను మీకు ఎలా చేస్తారన్నదే. చూడండి ఫుడ్ అంతా కల్మీ కబాబు, బిర్యానీ, చికెన్ ఫ్రై అంతా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. బిర్యానీ లైట్ అయిపో ఫోన్లో లైట్ అయింది. సూపర్ సూపర్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా తింటా అంటే ఫ్రెండ్స్ అచ్చమ్మ గోదావరి మొన్న కోడి పందాల్లో తినేటుంది ఫ్రెండ్స్. ఇది నాటుకోడి బిర్యానీ ఇలాగ వచ్చింది. సూపర్ ఫ్రెండ్స్. గోదావరి టేస్ట్ రాకపోయినా మన గోదావరి టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఇది అయితే గన మన అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లి తాలూకులో పీటీ మండలం అంటే వేసరాని చెరువులో ఈ నాటుకోడి పులుసు, ఇది కల్మి కబాబ్ అంటే ఇది కట్ల మీద తింటా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది బిర్యానీ కల్మి కబాబ్ తింటా అంటే ఫ్రెండ్స్ చాలా లైక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. నా తమ్ముడు సుదర్శన, మరిమేకల సుదర్శన అంటే బ్రాండ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, భోజనం చేశారు, అంతా భోజనం అయింది. తమ్ముళ్ళు ఇది భోజనం అంతా అయింది. ఇంకా ఒక 2 hours కొంచెంసేపులో అట్లా రెస్ట్ ఎత్తుకొని తర్వాత మీకు లాస్ట్లో చెప్తాను. తర్వాత కొంచెం టెంట్లో కొంచెం రిలాక్స్ చేసుకుంటామా. కంఫర్టబుల్గా ఉంది రాజా టెంట్లో? కంఫర్టబుల్ గా ఉంది. చలి ఎక్కువ పుడుతుంది నా, భయం వేస్తుందినా. అదేం తోడాలంటే దానివల్ల కొంత భయపడతా దిగులుగా ఉన్నాము, కానీ చూద్దాము, ఏమీ కాదు. టెంట్లో 3 members పనుకోవచ్చు. ఏమంటే ఇక్కడ తోడానిదే కొంచెం ఎఫెక్ట్ ఉంది. చూద్దాం. మా తమ్ముళ్ళు భయపెడుతున్నారు, బట్ ఏమంటే నా వీడియో కోసము వచ్చారు. భయం లేనిది బ్లడ్ మాది మరమేకలది. టెంట్ అయినా కానీ మరమేకలలో అయినా కానీ వంట చేసిన సుదర్శన. బ్లడ్ భయం లేనిది బ్లడ్ మాది. మొత్తం అంతా కానీ నైట్ అంతా 24 గంటలుగా 24 hours కానీ చెరువు నైట్ అంతా ఉంటాము ఫ్రెండ్స్. రైట్, నైట్ అంతా ఉంటాం ఇక్కడ. ఏమంటే మాకు కట్లు ఉన్నాయి చూడండి, ఇట్లా అగ్గి వేసుకొని అగ్గి దగ్గర కూర్చుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మా సేఫ్టీ కోసము అగ్గి వేసుకుంటున్నాము. ఎందుకంటే తోడేళ్ళు వస్తాయని చెప్పి అగ్గి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది డేంజర్ ఏరియా, పక్కలో చెరువు ఉంది, అటు సైడ్ అంతా అడవి ఉంది.
దానివల్ల ఈ తోడేళ్ళతో కొంచెం భయం ఉంది. భోజనం అంతా అయింది, ఇంకొంచెంసేపులో రెస్ట్ ఎత్తుకుంటాం. కడుపునంక బిర్యానీ కల్మి కబాబు తినేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిద్ర వస్తుంది, మళ్ళీ 1 అవర్లో మళ్ళీ కలుస్తాము. బాయ్ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, నైట్ అంతా అగ్గేసుకొని అగ్గమంట దగ్గర రెస్ట్ ఎత్తుకుంటున్నారు తమ్ముళ్ళు. నైట్ క్యాంపింగ్ చాలా బాగుంటుంది. చూడండి, కట్లన్నీ తెచ్చాడు మన తమ్ముడు కష్టపడి. అక్కడ ఇద్దరు టెంట్లో పనుకున్నారు. నైట్ అంతా అగ్గేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ తోడాలతో కొంచెం ఇబ్బంది, దానివల్ల అగ్గేసుకున్నాము. ఇక్కడ తోడాలు కొంచెం చాలా డేంజర్ ఏరియా అది. సో దానివల్ల మాకు సేఫ్టీ. అడవి పందులు ఉంటాయి, తోడళ్ళు, ఎలుగుబంట్లు ఉంటాయి ఫ్రెండ్స్. వేసరాన్ చెరువులో అడవి ప్రాంతము, చాలా అడవి ప్రాంతంలో అంటే లైట్ టెంట్ వేసినాము. సో దానివల్ల సేఫ్టీ కోసం అగ్గేసుకుంటాం. అగ్గేమండి హలో ఫ్రెండ్స్, ఇది చాలా అడవి. ఈ వేసరాయన సముద్రం దగ్గర నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎలుగుబంట్లు, నక్కలు అవి ఇవి మొత్తం వస్తాయి. కానీ చాలా సాహసించి ఇక్కడ చాలా స్టే చేస్తున్నాం. అగ్గిమంట వేసుకునేసి స్టే చేసి చాలా దీంతో చేస్తున్నాం ఫ్రెండ్స్. చుట్టుపక్కల మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఒక ఊరు కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, నైట్ అంతా ఉంటాం జాగారం. ఈరోజు నైట్ క్యాంపింగ్ చూడండి, అక్కడ ఇద్దరు టెంట్లో రెస్ట్ తెచ్చుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళా వల వేసినాము గేలలతో. చేపలు పడినాక మళ్ళా స్పెషల్గా మళ్ళా రేపు మార్నింగ్ మళ్ళా స్పెషల్గా అర్లీ మార్నింగ్ కావచ్చు, నైట్ పడితే ఇప్పుడు నైట్లో 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, మళ్ళీ నైట్లో చేపలు పడతాము. ఆ చేపలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది వీడియోలో. ఓకేనా? చూడండి, ఫుల్ నైట్, ఏ మాత్రం కానీ లైటింగ్ లేదు. అడవి ప్రాంతము చూడండి ఫ్రెండ్స్, ఏమీ కనపడదు. ఇక్కడ ఒక లైట్ వేసుకున్నాం కాబట్టి చూడండి, ఈ లైట్ మాతో కొంచెం లైట్ ఈ అగ్గి మంట కాపాడుతుంది. వీడియో అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి నైట్, అప్పుడప్పుడు మీకు స్కిప్ చూపిస్తూ ఉంటాను. ముగ్గురు కంఫర్ట్గా సరిపోయిందా? ఇంకా ఊరు పనుకోవచ్చు. ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. తమ్ముళ్ళు కడుపుని ఇంకా భోంచేశారు, రిలాక్స్ రెస్ట్ ఎత్తుకుంటున్నారు ఫ్రెండ్స్. 1 అవర్ గ్యాప్ ఫ్రెండ్స్. ఇక్కడ అగ్గేసుకున్నామా, ఎందుకంటే ఈ ఏరియాలో కొంచెం డేంజరు. ఈ తోడేండ్లు అని చెప్పాను కదా మీకు, దానికి అగ్గేసుకున్నాం ఫ్రెండ్స్, సేఫ్టీ కోసమా. ఫ్రెండ్స్ చూడండి, 9:30 టైము. మా వాళ్ళు ఈ టైంలో చేపలు పడుతున్నారు, వాటర్లో దిగుతున్నారు. ఓకే, లెట్స్ గో. ఓరెత్తు అంజానా వాటర్లో దిగుతున్నాడు, చేపలు పడతారంట ఇప్పుడు ఈ టైంలో. చూడండి ఫ్రెండ్స్, చేపలు పట్టేకి వెళ్తున్నారు. మీకు నైట్లో కొంచెం హుషారు, లైట్ బాగా పిల్లల్ని చూపించు బాగా. ఓకే, వాళ్ళు పట్టుకొని వస్తారు, తర్వాత మీకు చేపలు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అది లైట్ డిమ్ అయిపోయింది, పవర్ బ్యాంకు డెడ్ అయిపోయింది. సో దానివల్ల ఇది తెల్లారి వరకు చూపించేంత ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. క్షమించండి, ఫస్ట్ నైట్ క్యాంపింగ్ కాబట్టి నాకు అంత అనుభవం లేదు. నెక్స్ట్ ఈ పొరపాట్లు జరగకుండా చూసుకుంటా ఫ్రెండ్స్. చూడండి, పవర్ బ్యాంక్ డెడ్ అయిపోయింది, లైట్ డెడ్ అయింది. చూడండి, అక్కడ టెంట్ మా అబ్బాయి పనుకున్నారు. ఇంకెళ్ళి మేము టెంట్లో పనుకుంటాం ఫ్రెండ్స్. ఇది మోస్ట్లీ పొద్దున్నే వరకు రాదనిపిస్తుంది.
బై ఛాన్స్ ఏమన్నా ఛార్జింగ్ ఉంటే మీకు మార్నింగ్ 6 గంటలకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడండి, నైట్ 1 గంట అవుతుంది కరెక్ట్గా. ఇంక పనుకుందామా. చూడండి తమ్ముడు నేను ఒకడు. ఒక గంట అవుతుంది ఫ్రెండ్స్ నైట్. చూడండి అంత మబ్బు, కట్లు అయిపోయినాయి, లైట్ డెడ్ అయింది. ఇంకా పనుకుంటాం ఫ్రెండ్స్. ఇది బ్యాటరీ ఏమన్నా ఉంటే తెల్లారి వరకు మీకు 6 o'clock టైం చూపిస్తాను. ఇప్పుడు టైం కరెక్ట్గా 12 గంటలు అవుతుంది. బై ఛాన్స్ ఇది ఫోన్ ఏమన్నా డెడ్ అయిపోతే చూపించలేను ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి టైం వచ్చి కరెక్ట్గా 11:45. ఇంకా అని చెప్పా దీంట్లో బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ సారీ, క్షమించండి. ఇది మార్నింగ్ వరకు వచ్చే మరలేదు. ఇది పవర్ బ్యాంకు డెడ్ అయిపోయింది. సో ఫస్ట్ టైం నైట్ క్యాంపింగ్ వీడియో కాబట్టి నాకు అనుభవం తక్కువ. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ అంతా లేకుండా చూసుకుంటా ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్లీ 100% మార్నింగ్ వరకు రాదు, నాకు తెలిసినంత వరకు రాదు. ఇది డెడ్ అయిపోయింది, 10% ఉంది. సో చూద్దాం, దేవుని దయ వల్ల మార్నింగ్ వరకు వస్తే మీకు 6 o'clock టైమింగ్ చూపిస్తాను. మేమంతా ఇక్కడే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్. చూడండి అంతా ఇక్కడే ఉన్నాం చూడండి. ఓకేనా. ఈ టైమింగ్ కూడా ఇక్కడే ఉన్నాం. ఓకే.